హాయ్ వెల్కమ్ బ్యాక్. రీజనింగ్లోని మెంటల్ ఎబిలిటీలోని వివిధ రకాలైన శ్రేణులకు సంబంధించి మనం కాన్సెప్ట్స్ని అయితే తెలుసుకుంటున్నాం కాబట్టి అందులోని 4వ రకమైన నిరంతర అమరిక శ్రేణి కోసం ఈరోజు తెలుసుకుందాం. శ్రేణుల్లోని 4వ రకం నిరంతర అక్షర శ్రేణి లేదా నిరంతర అమరిక శ్రేణికి సంబంధించి కాన్సెప్ట్ ఏంటంటే, నిరంతర అమరిక శ్రేణిని కంటిన్యూస్ ప్యాటర్న్ సిరీస్ అని అంటారనమాట. ఇందులో కొన్ని అక్షరాలు వరుసగా ఒక క్రమంలో అంటే ఒక ప్యాటర్న్ అయితే కలిగి ఉంటుంది. అలానే మనకి మధ్యలో కొన్ని గ్యాప్స్ అంటే కొన్ని ఖాళీలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ ఖాళీలో ఏ అక్షరాలు వస్తాయో వాటిని మనం కనిపెట్టి ఇచ్చిన ఆప్షన్స్లో ఏది కరెక్ట్ జవాబు అవుతుందో దాన్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధమైన ఏవైతే ప్రశ్నలు ఉంటాయో వాటికి సంబంధించి దీనిని సులభంగా పరిష్కరించాలి అని అంటే మనకి కొన్ని ముఖ్యమైన స్టెప్స్ అయితే ఉన్నాయి. అందులో మొట్టమొదటిది మొత్తం అక్షరాలను ఎన్ని అయితే మనకి వస్తాయో వాటిని లెక్కించవలసి ఉంటుందన్నమాట. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ టాపిక్ సంబంధించినటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయంటే, ఒక ఉదాహరణకు ఇక్కడ ఏదైతే ఉందో ఈ ప్రశ్న విధంగా మనకి నిరంతర అమరిక శ్రేణికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో ఈ విధంగా మనం వీటిని డివైడ్ చేసుకుంటూ వీటిని లెక్క పెట్టుకుంటూ మనం సులువుగా సాల్వ్ చేస్తే మనకి ఈ మధ్యలో ఉన్న గ్యాప్లో ఏ లెటర్స్ వస్తాయి అనేది ఐడెంటిఫై చేయొచ్చు అనమాట సులువుగా. సో మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, ఇచ్చిన క్వశ్చన్లో బ్లాంక్స్లతో కలిపి మొత్తం ఎన్ని అక్షరాలు ఉన్నాయో లెక్కించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఇచ్చిన మొత్తం శ్రేణిలో 12 అక్షరాలు ఉన్నాయి అంటే ఖాళీల స్థానాలతో పాటుగా లెక్కించాల్సి ఉంటుంది. 15 ఉన్నాయా, 16 ఉన్నాయా, లేదా 18 ఉందా, 20 ఉన్నాయా అనేది కౌంట్ చేసుకోవాలి. రెండవ రూల్ ఏంటంటే, సమాన భాగాలుగా విభజించాల్సి ఉంటుంది, గ్రూపింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఏ విధంగా అంటే, ఒకవేళ మనకి ఇచ్చిన శ్రేణిలో 12 అక్షరాలు ఉంటే 3 నుంచి లేదా 4 భాగాలుగా విడదీసుకోవడం ద్వారా మనకి సులువుగా సాల్వ్ చేయడానికి అవుతుంది. 15 అక్షరాలు ఉంటే 3 లేదా 5 భాగాలుగా మనం చేయొచ్చు. 16 అక్షరాలు ఉంటే 4 భాగాలుగా చేయొచ్చు లేదా 3 భాగాలుగా చేయొచ్చు. ఇలా రకరకాలుగా మనం విడదీసుకోవడం ద్వారా ఆన్సర్ అనేది త్వరగా ఐడెంటిఫై చేయడానికి అవుతుంది. పోలిక చూడండి, ఏ విధంగా మనకి ఒక అక్షరానికి ఇంకొక అక్షరానికి ఏ పోలిక ఉందో విడదీసిన తరువాత అనేది చూడడం ద్వారా మనకి ఆన్సర్ అనేది సులువుగా వస్తుంది. విభజించిన ప్రతి భాగం ఒకేలా ఉందో లేదనేది చూసుకోవాలన్నమాట. కొన్ని ఉదాహరణలు చూద్దాం. మొదటి ఉదాహరణ, ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలో ఏబి గ్యాప్ వచ్చింది, డి గ్యాప్, బిసి గ్యాప్, ఏ గ్యాప్, సిడి ఇటువంటి ప్రశ్నలు అయితే మనకి కంటిన్యూస్ ప్యాటర్న్ సిరీస్లో అయితే వస్తాయన్నమాట. నిరంతర అమరిక శ్రేణిలో వస్తాయన్నమాట. ఇటువంటి ప్రశ్నల్లో సాల్వ్ చేయాలంటే సులువుగా మనకి స్టెప్ 1 ఏంటంటే మొత్తం అక్షరాలు లెక్కించాల్సి ఉంటుంది. గ్యాపులతో కలిపి అనమాట. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అక్షరాలు అయితే ఇందులో వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఈ అక్షరాలు మధ్యలో కూడా కలిపి 12 అక్షరాలు అయితే ఉంటాయన్నమాట ఇచ్చిన శ్రేణిలో. రెండవ స్టెప్లో ఏం చేయాలంటే 4 విభాగాలుగా విభజించాల్సి ఉంటుంది. ఈ విధంగా అనమాట ఇచ్చిన శ్రేణిని 4 విభాగాలుగా విభజించిన తరువాత మూడో స్టెప్లో ఒక్కొక్క విభాగానికి ఏవైతే అక్షరాలు ఉన్నాయో వాటి యొక్క లాజిక్ని అయితే గమనించాల్సి ఉంటుంది. ఇప్పుడు పోల్చాల్సి ఉంటుంది. మొదటి భాగంలో ఏ కామా బి అయితే ఉన్నాయన్నమాట. చూడండి, ఏ అండ్ బి ఉన్నాయి. మూడో విభాగానికి సంబంధించినటువంటి మొదటి అక్షరం కూడా ఏతోనైతే మొదలైంది. అలానే చివరి భాగంలో సిడి అయితే ఉన్నాయి. మొదటి భాగంలో డి ఉంది కాబట్టి అంటే దీన్ని బట్టి ఏబిసిడి, అలానే మళ్ళీ ఏబిసిడి కింద మనకి సిరీస్ అయితే వస్తుందన్నమాట. అంటే ప్యాటర్న్ ఇక్కడ మనకి ఈ విధంగా ఏబిసిడి కింద వస్తుంది. దీనికి జవాబు ఏంటంటే, ఈ గ్యాప్లో వచ్చిన అక్షరాలు ఏవైతే వస్తాయో చూసుకున్నట్లయితే ఏబిసిడి మరలా ఏబిసిడి కింద కాబట్టి సిఏడిబి అక్షరాలు అనేవి ఇచ్చిన ఆప్షన్లో టిక్ చేయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత
ఇంకొక ఉదాహరణ, ఇంకొంచెం కఠినంగా ఉండే ఉదాహరణ చూద్దాం. ప్రశ్నలో ఇలాగ మనకి ఉందన్నమాట. మొదటి స్టెప్ ప్రకారం ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసుకుందాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 12. ఈ 12 ఏవైతే ఉన్నాయో వీటిని 4 కింద చేసుకోవచ్చు, 3 కింద చేసుకోవచ్చు. అంటే సిరీస్ని ఒకసారి చూస్తున్నట్లయితే 3 కింద చేసుకుంటే మనకి ఈజీగా వచ్చే అవకాశం ఉంది. 3 కింద మనం ఇవి ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత స్టెప్ 3లో అన్ని చోట్ల ఎంఎన్ కనిపిస్తున్నాయి కాబట్టి మధ్యలో ఏదో ఒక అక్షరమే మనకి మిస్ అవుతుంది ప్రతి భాగానికి సంబంధించి. ఆప్షన్స్ చూస్తే మనకి వచ్చే పాసిబిలిటీస్ చూస్తే ఎం లేదా ఎన్ అయితే ఖచ్చితంగా అయి ఉండాలి. అంటే మధ్యలో ఏవైతే మనకి ఉన్నాయో అవి ఎం లేదా ఎన్ అయితే అయి ఉండాలన్నమాట. ఈ రెండు కూడా ఎంఏ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా ఎం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ దీన్ని బట్టి ఈ రెండు చూసుకున్నట్లే ఎంఎంఎన్ ఎంఎంఎన్ అంటే ఇక్కడ కూడా ఎంతో మొదలవుతుంది, ఇక్కడ కూడా ఎంతో మొదలవుతుంది. అంటే ఫైనల్గా ఇక్కడ వచ్చిన ప్యాటర్న్ అనేది ఎంఎంఎన్ 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 అండ్ ఎంఎంఎన్ ప్యాటర్న్ అయితే వస్తుంది. జవాబు ఇక్కడ సంబంధించి ఇక్కడ మనకి ఇచ్చిన శ్రేణిలో ఎంఎంఎన్ 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 కింద చివరగా వస్తుంది అన్నమాట జవాబు. ఇచ్చిన శ్రేణికి సంబంధించినటువంటి శ్రేణులు ఏ విధంగా ఉంటాయంటే రిపీట్ ప్యాటర్న్ ఇందాక మనం చూసిన ఉదాహరణలో ఉన్నట్లుగా ఏబిసి కింద లేదా ఏబిసిడి అలా మనకి ఒకే లాజిక్ అయితే రిపీట్ అవుతూ వస్తుంది అన్నమాట శ్రేణిలో. నెక్స్ట్ ఇది రొటేషన్ ప్యాటర్న్ ఏబిసి లేదా బీసీఏ లేదా సిఏబి ఇలా మనకి ఇచ్చిన అక్షరాలు అనేవి మారుతూ వస్తూ ఉంటాయి అన్నమాట. సంఖ్యా శ్రేణిలో ఏ విధంగా మనం చూసామో అటువంటి సిరీస్ అన్నమాట ఇది. ఇంక్రీజింగ్ ప్యాటర్న్ ఏబి ఏబిసి ఏబిసిడి ఏబిసిడిఈ ఇలా మనకి పెరుగుతూ ఉంటుంది లేదా తరుగుతూ ఉంటుంది. ఇలా మనకి వివిధ రకాల శ్రేణులకు సంబంధించినటువంటి కంటిన్యూస్ అమరిక శ్రేణి అయితే ప్రశ్నలు వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఈ విధంగా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ చూసుకున్నా సరే కంటిన్యూస్ ప్యాటర్న్కి సంబంధించినటువంటి ప్రశ్నలు ఈ విధంగా సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ దాకా మనకి శ్రేణులకు సంబంధించి అన్ని రకాలు మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో పోలిక పరీక్షకు సంబంధించి అంటే ఎనాలజీకి సంబంధించినటువంటి ఏ రకాలు ఉంటే వాటిని ఏ విధంగా గుర్తించాలి వివిధ ప్యాటర్న్స్ కోసం మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.